హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు వీడియో ఎండ్లో చెప్తా, బట్ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా రోజుల తర్వాత 2022, 23 ఈ ప్రైస్ పాయింట్స్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ పిక్ చేయమంటే అయితే iQOO Z9 లేదా OnePlus Nord CE4 ఇంకా నథింగ్ ఫోన్ 2A, Redmi Note 13 Pro ఇలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ మొత్తాన్ని పక్కకు పెట్టడానికి ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిందని చెప్పాలి. అండ్ నేను ఈ ఫోన్ ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాను అండ్ డెడికేటెడ్ గా రివ్యూ పోస్ట్ చేస్తా అండ్ కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేస్తా. నా వర్క్ అయిపోయిన తర్వాత మీలో ఎవరో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ ఫోన్ ని అమ్మేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. ఏదైతే వీళ్ళు ఇప్పుడు ఆఫర్ లో నడుపుతున్నారో కార్డ్ ఆఫర్స్ అవి అన్ని పెట్టుకుంటే 21,000 కి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైస్ పాయింట్ లో వస్తే మాత్రం ఈ ఫోన్ ని వెర్డిక్టే చెప్తున్నా, ఖచ్చితంగా పిక్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. ఇంతకు ముందు కూడా Moto H40 Neo ఎలాగ తీసుకొని వచ్చి కార్డ్ ఆఫర్స్ అన్ని తీసేశారు. ప్రైస్ కూడా అంత తొందరగా డ్రాప్ అవ్వదు. అండ్ ఫోన్ స్పెసిఫికేషన్స్ చెప్పాకంటే ముందు నేను Moto H50 Pro తెప్పించి రివ్యూ చేసినప్పుడు నేను ఈ పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ మర్చిపోయాను. మన ఫోన్ కొని దగ్గర పెట్టేసుకుంటాం. కానీ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ గురించి ఎక్కువ అవగాహన మనకు ఉండదు. అండ్ బ్రాండ్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వవు సర్వీస్ కి సంబంధించి. కానీ Motorola అలా చేయట్లేదు. Moto H40 Neo దగ్గర నుంచి ఈ అడిషనల్ ఫీచర్స్ ఇస్తున్నాయి ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కి సంబంధించి. వాటిని నేను ఫస్ట్ చెప్తా. ఒకటి, వాట్సాప్ లో ఏ కంప్లైంట్ ఉన్నా కానీ, ఏ సర్వీస్ ఉన్నా కానీ డైరెక్ట్ గా వాట్సాప్ లోనే మనం కంప్లైంట్ రేస్ చేయొచ్చు. రెండు, సర్వీస్ సెంటర్స్ కి మనం నేరుగా వెళ్ళి మన ఫోన్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. డోర్ స్టెప్ ఫ్రీ పికప్ అండ్ డోర్ స్టెప్ ఫ్రీ డెలివరీ అయితే వాళ్ళు చేస్తున్నారు. అండ్ మూడోది, ఒకవేళ సర్వీస్ సెంటర్ లో సేమ్ డే డెలివరీ కనుక మీకు ఇవ్వకపోతే, లేదా సేమ్ డే డెలివరీ ఇచ్చినా కానీ మీకు ఒకవేళ ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా ఉంటే ఫ్రీ స్టాండ్ బై డివైస్ ఇస్తారు. ఆ ఫోన్ ని మనం సర్వీస్ అయిపోయేంత వరకు మన ఫోన్ లెక్క వాడుకోవచ్చు. సో ఇలా ఈ మూడు ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ని మైండ్ లో Motorola ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోండి. Motorola అనగానే మనకు గుర్తొచ్చేది IP68 వాటర్ రెసిస్టెంట్ ఒకటి, 144 Hz POLED డిస్ప్లే ఒకటి, అండ్ బడ్జెట్ లో కూడా NFC ఫీచర్. ఇలా మెయిన్ ఇంపార్టెంట్ స్పెక్స్ తో పాటు చాలా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వీడియోలో మాట్లాడదాం. ఇంకా మనం ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ మనం మాట్లాడాల్సింది ప్రైస్ గురించి. 8GB 128GB బేస్ వేరియంట్ ఉంది. ఇది మీకు 23,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేశారు. 12GB 256GB హై ఎండ్ వేరియంట్ ఉంది. ఇది 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేశారు. కానీ రెండు ఫోన్స్ మీద కూడా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తే 2,000 రూపాయలు ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు బేస్ వేరియంట్ 8GB 128GB మీకు 21,000 వస్తుంది. 25,000 ఉన్న 12GB 256GB వేరియంట్ 23,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో వచ్చింది. అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇది Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు తెలుసు కదా, 25, 26, 27,000 రూపాయల ప్రైస్ పాయింట్స్ లో అవైలబుల్ ఉండిద్ది. బట్ ఫస్ట్ టైం వీళ్ళు 21, 22, 23,000 ప్రైస్ పాయింట్స్ లో తీసుకొస్తున్నారు. మీరు గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కానీ పర్లేదు, మోడరేట్ గ్రాఫిక్స్ లో మీకు మోడరేట్ గేమింగ్ ఆడుకోవచ్చు. మరి ప్రో ప్లేయర్ అనుకుంటే మాత్రం కొంచెం కష్టం, ఆలోచించండి. సో ప్రాసెసర్ ఓకే. నెక్స్ట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దీంట్లో LPDDR4X కాన్ఫిగరేషన్ ర్యామ్ వస్తుంది. కాకపోతే స్టోరేజ్ టైప్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. UFS 3 ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది 12GB వేరియంట్ కి. 8GB ఎలా 21,000 వస్తుంది కాబట్టి అది మనం కాంప్రమైజ్ అవ్వచ్చు UFS 2.2. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ పాయింట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే తో వస్తుంది. Motorola మనకి POLED డిస్ప్లేస్ చూస్తూ ఉంటాం. దానికి బెనిఫిట్ గానే మనకి 144 Hz రీఫ్రెష్ రేట్ ని ప్రొవైడ్ చేస్తారు. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో మీకు 10-bit ప్యానల్ తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. 3D కర్వ్డ్ డిస్ప్లే అని చెప్పి పిలుస్తున్నారు వీళ్ళు. 1600 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. అండ్ 1200 nits వరకు మనకి హై బీమ్ నిట్స్, లోకల్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. అలానే ఈ ఫోన్ Dolby Atmos కి సపోర్ట్ చేసిద్ది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ OTT ప్లాట్ఫామ్ స్ట్రీమ్ చేసుకోవాలనుకుంటే వైడ్ వన్ N1 సపోర్ట్ కూడా ఉంది. ఓవరాల్ గా మల్టీమీడియాకి ఒక మంచి బండిల్ అని చెప్పాలి. అన్ని డిపార్ట్మెంట్స్ టిక్ చేసిద్ది మల్టీమీడియా వైస్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ సెగ్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడతా. రియల్ లైఫ్ లో ఈ ఫోన్ తెప్పించి ఖచ్చితంగా దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతా. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony LYTIA LTIA 700C సెన్సర్ యూస్ చేశారు. కొత్త సెన్సర్ దీంట్లో తీసుకొచ్చారు. అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ అండ్ మ్యాక్రో సెన్సర్. ఒకే కెమెరాని వైడ్ యాంగిల్ కింద, మ్యాక్రో కింద మనం వాడుకోవచ్చు. ఈ సెకండరీ కెమెరాని కొంచెం పక్కకు పెడితే ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రైమరీ కెమెరా మీద మాత్రం నేను చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నా. వీడియో రికార్డింగ్ కూడా 4K 30fps లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ యూస్ చేసి 4K 30fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నైట్ టైం కూడా ఈ Sony LYTIA 700C సెన్సర్ బ్రైట్ ఇమేజెస్ అండ్ బెటర్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుందని చెప్పినట్లు వింటున్నా. చూద్దాం. ఫోన్ ని ఖచ్చితంగా నేను తెప్పిస్తాను. ఈ ఫోన్ ఖచ్చితంగా కొని నేను రివ్యూ కెమెరా రివ్యూస్ డెడికేటెడ్ గా పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకా ఆ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా మాట్లాడుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇస్తున్నారు. ఇక్కడతో కెమెరాస్ కూడా టిక్ చేసింది. నెక్స్ట్ బ్యాటరీస్ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఛార్జ్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. డీసెంట్ బ్యాటరీ అండ్ డీసెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పాలి. నా వరకు మాత్రం బ్యాటరీస్ కూడా టిక్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. NFC ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంది. అండ్ ఇంకా నెట్వర్కింగ్ పరంగా మాట్లాడుకుంటే ఇది 15 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.2 తో వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తా ఉంటున్నారు. అంటే 3 years వరకు మీకు Android అప్డేట్స్ వస్తాయి, అప్ టు Android 17 వరకు. అండ్ 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ అయితే రోల్ అవుట్ చేస్తారు. IR బ్లాస్టర్ ఒకటి, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఒకటి, SD కార్డ్ స్లాట్ ఒకటి, వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. ఈ 4 ఫీచర్స్ తప్ప ఈ ఫోన్ లో మిగతా అన్ని అని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా Moto H50 Fusion కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ మెయిన్ వీడియోస్ అంటే రివ్యూ, కెమెరా రివ్యూస్ కోసం వెయిట్ చేస్తుండండి. ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సజెషన్ అయితే ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ వరకు నా ఒపీనియన్ రైట్ నో ఉన్న దాని ప్రకారం అయితే 21,000 లో రీసెంట్ గా వచ్చిన iQOO Z9 అయినా, OnePlus Nord CE4 అయినా, Redmi Note 13 Pro అయినా, నథింగ్ ఫోన్ 2A అయినా వీటినన్నింటినీ ఈ ఫోన్ రీప్లేస్ చేసిందని చెప్పని అనుకుంటున్నా. అర్జెన్సీ ఉన్న వాళ్ళు ఫస్ట్ సెల్ లో ఆర్డర్ చేసి తెప్పించేసుకోండి. ఒకవేళ అర్జెన్సీ లేదు అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి, నేను తెప్పిస్తాను. రియల్
లైఫ్ లో కూడా చెక్ చేసి జెన్యూన్ గా వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ తగ్గట్టు వర్కౌట్ అవుతుందా లేదా, పర్ఫార్మెన్స్ అంతా బాగుందా లేదా నేను క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేసి నా ఎక్స్పీరియన్స్ ని మీతో రివ్యూ రూపంలో షేర్ చేసుకుంటా. ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ చివరిగా నా పేరు తరుణ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.